शुभतिथौ शुभतिथौ श्रीमानृपदः गोत्रोद्भवस्य गोत्रोद्भवायां ग्रंथशिल गोत्रोद्भवस्य పేర్లు చెప్పండి. కుల సోమయ్య నామదేశ్య విజయలక్ష్మీ నామ్నీం लिंगमूर्ति नामदेश्य कल्याणी नाम्नीं आरव नामदेश्य अरमान नामदेश्य शारदा नाम्नीं सुरेश नामदेश्य राजसी नाम्नीं रीतु नामदेश्य सुनीता नाम्नीं अशोक नामदेश्य लिखिता नाम्नीं रितीश नामदेश्य सरिता नाम्नीं सुनील नामदेश्य प्रणव नामदेश्य निवेदा नाम्नीं सह कुटुंबानां ततः ममानि नमस्कारं చేసుకోండి. सह कुटुंबानां क्षेमस्थैर्यधैर्य वीर्य विजयायुरारोग्यं धर्मार्थकाममोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं त्रिपुण्यलिंगेश्वर स्वामी संपूर्ण अनुग्रह करुणाकटाक्ष वीक्षण वरदाद सिद्धिर् सदा पुष्पे पूजयामि. ओम शिवाय नमः, ओम महेश्वराय नमः, ओम शंभवे नमः, ओम पिनाकिने नमः, ओम शिशिशेखराय नमः, ओम कालकालाय नमः, ओम विरूपाक्षाय नमः, नीलकण्ठाय नमः. पुष्पाणि समर्पयामि मंगलनीराजनं कृत्वा. श्री गुरुभ्यो नमः. हरिः ओम्. ओम आचम्य पूर्वक तेवंगन विशेषण इष्टायां शुभतिथौ श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्य ग्रंथशिल गोत्रोद्भवस्य उपल सोमय्य नामधेयस्य विजयलक्ष्मी नाम्नीं लिंगमूर्ति नामधेयस्य कल्याणी नामधेयस्य शारदा नामधेयस्य सुनीता नामधेयस्य सरिता नामधेयस्य सह कुटुंबानां ततः सह कुटुंबानां सह बान्धवानां क्षेमस्थैर्यधैर्य विजय अभयायुआरोग्यैश्वर्याभिवृद्धिं श्री महालक्ष्मीर्देवता श्री दुर्गा देवी करुणाकटाक्ष वीक्षणाबलिद्धिं श्री महालक्ष्मीर्देवता షోడశ నామైన కుంకుమార్చన కరిషి. పుష్పం అక్కడ పెట్టి అమ్మవారి దగ్గర వేసి కుంకుమ కొంచెం కొంచెం అక్కడ వేస్తూ ఉండండి. ओम प्रकृत्यै नमः, विकृत्यै नमः, विद्यायै नमः, सर्वभूतैकपदायै नमः, श्रद्धायै नमः, स्वाहायै नमः, सुधायै नमः, सुधायै नमः. ओम पद्माक्षै नमः, पद्मसुन्दर्यै नमः, पद्मसंभवायै नमः, हिरण्याक्षै नमः, हिरण्यलक्ष्म्यै नमः. ओम गौरी देव्यै नमः, देव्यै नमः, सर्वाणि देव्यै नमः, भवानी देव्यै नमः, काली देव्यै नमः, श्री महालक्ष्मी देव्यै नमो नमः इति षोडश नामेन कुङ्कुमार्चनं समर्पयामि. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. మహాగణాధిపతయే నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చోటుపల ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథల శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మధ్యస్థం తన యొక్క 600 మంది అనాథలకు ఆ భాగ్యులకు ఈ రోజు అనగా స్వస్తి విశ్వావస్తనామ సంవత్సరం ఆశ్వయుజ మాసము శుభతిథి శుభ నక్షత్రము 26/9/2025న కొత్తపేట వాసవ్యులో గ్రంథశిల గోత్రోద్భవశిలో ఉప్పల సోమయ్య గారు విజయలక్ష్మి గారు ఈ యొక్క అనాథలకు ఆ భాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కావున మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మీపై ఎల్లవెల్లలా వెన్నెంచబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉప్పల సోమయ్య గారు విజయలక్ష్మి గారు లింగమూర్తి గారు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవపితంగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. నా పేరు ఉప్పల సోమయ్య, మా భార్య పేరు విజయలక్ష్మి, మా కుమారుడు లింగమూర్తి. మేము సూర్యాపేట నుండి వచ్చాము.
ఈ ఆశ్రమం గురించి నేను విన్నాను. 15 సంవత్సరాల నుంచి కూడా తెలుసుకుంటున్నాను. ఈ ఆశ్రమంలో నిస్వార్థంగా 600 మందికి సుమారు 600 మందికి సేవ చేస్తున్నారు. ఈ మానవ సేవే మాధవ సేవ అన్నట్టు వాళ్ళకు సేవ చేయడం కూడా నిస్వార్థంగా చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూస్తే చాలా బాధాకరంగా ఉంది. అటువంటి వాళ్ళకు నిజంగా సేవ చేయడం అంటే చాలా గొప్పతనం. అందులో ఏమి ఆశించకుండా మంచిగా చేస్తున్నారు. నాన్నగారు అన్నారు ఇక్కడికి వెళ్దాము అని. చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. చాలా నీట్గా ఉంది, చాలా హైజీనిక్గా ఉంది. అండ్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ దట్ యూ గైస్ ఆర్ డూయింగ్ దిస్. అండ్ వెబ్సైట్ డీటెయిల్స్ తీసుకున్నాను. నాకు తోచింది నేను పంపిస్తాను. నేను యాజ్ మచ్ పాసిబుల్ లైక్ ఐ కెన్ హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథుల శరీర రక్షణ కోసం వస్త్ర వితరణ చేసిన మానవతామూర్తి. అభాగ్యులకు జరుగుతున్న నిత్యాన్నదానంలో భాగంగా శక్తి కొలది సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబము ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సేవాశ్రమం వేడుకుంటుంది.